ఐపీఎస్ అధికారి సంజయ్ కస్టడీ పిటిషన్ పై ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోళ్ల కేసులో సంజయ్ లొంగిపోయారు. ప్రస్తుతం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సంజయ్ ను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. మధ్యంతర బెయిల్ పిటిషన్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ సంజయ్ దాఖలు చేశారు. నేడు రేపు 2 పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. ఐపీఎస్ సంజయ్ కస్టడీ పిటిషన్ పై నేడు విచారణ జరగబోతోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి, విందు ఏదైతే ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోళ్ల కేసులో ఏసీబీ కోర్టులో సరెండర్ అయినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ కి సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్ పైన నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగబోతా ఉంది. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే హైకోర్టు నుంచి ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్న నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏదైతే కోర్టులో లొంగిపోవాలనే ఆదేశాలు ఇవ్వడంతో తాజాగా ఆయన కోర్టులో లొంగిపోయిన పరిస్థితి. ఇక సంజయ్ ను 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విచారణ ఈ రోజు జరగబోతా ఉంది. ఆ విచారణ తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకంటే ఈ కొనుగోళ్లకి సంబంధించినటువంటి విషయంలో కస్టడీకి ఇచ్చినట్లయితే ఇంకా కొన్ని వివరాలు సేకరించాల్సి ఉంది. కొంత కీలకమైనటువంటి శాఖకు సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారిగా ఉన్నారు కాబట్టి కస్టడీలో కొన్ని కీలకమైనటువంటి వివరాలను తీసుకోవాలని కూడా పోలీసులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వాదనలు ఈ రోజు జరిగిన తర్వాత న్యాయమూర్తి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. ఇక ఇదే కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా ఐపీఎస్ అధికారి సంజయ్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ 2 పిటిషన్లకి సంబంధించినటువంటి విచారణ అయితే ఈ రోజు జరగబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.